సభాధ్యక్షులు నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ వంశీకృష్ణ గారు, ఈనాటి కొల్లాపూర్ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దల బోసరాజు గారు, ఏఐసిసి సెక్రటరీ గారు, గౌరవనీయులు ఏఐసిసి సెక్రటరీ శ్రీ సంపత్ గారు, మాజీ మంత్రివర్యులు నాగం జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ మల్లు రవి గారు, ఇంకా వేదిక పైన ఆశీలైనటువంటి పెద్దలందరికీ చాలా పెద్ద ఎత్తున కొల్లాపూరు, వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, నాగర్ కర్నూల్, గద్వాల, అలంపూర్ అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మీ అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కొల్లాపూర్లో మన ఊరు మన పోరు అనే పేరుతో ఇంత గొప్ప బహిరంగ సభ మనం జరుపుకుంటా ఉన్నాం. ఈనాడు కొల్లాపూర్లో మనకుండేటువంటి ప్రధాన సమస్య జీవో నెంబర్ 98 ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు కింద నిర్వాసితులైనారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. చాలా కాలమైంది వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కూడా 7 సంవత్సరాలైనా ఇదే కేసీఆర్ 2014 కన్నా ముందు చెప్పాడు, నేను ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని ప్రతి ఒక్కరికి జీవో 98 కింద శ్రీశైలం ప్రాజెక్టు కింద ఏవైతే ముంపుడు గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాననే మాట చెప్పినాడు. ఈనాటికి కూడా ఆ వాగ్దానం నెరవేరలేదు. కనీసం మొన్న ఏదైతే 90,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పినాడు, దాంట్లో కూడా ఒక్క మాట కూడా జీవో 98 గురించి వారు మాట్లాడలేదనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. దాని తర్వాత ఈరోజు కలవకుర్తి ఎత్తిపోతల పథకం, ఒక 2 నిమిషాలు. కలవకుర్తి ఎత్తిపోతల పథకం మనం రెండో పంట వేసుకున్నాం. నీళ్ళు వస్తున్నాయా? నీళ్లు రావడం లేదు. నీళ్లు రావని మనకు చెప్పింటే మనం పంట కూడా వేసుకునే వాళ్ళం కాదు. కానీ మా నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి, రాష్ట్రంలో ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండేటువంటి నిరంజన్ రెడ్డి, ఆయన ఏదో నీళ్ళు ఇచ్చినట్టుగా ఆయన పేరునే నీళ్ళ నిరంజన్ రెడ్డిగా మార్చుకోవడం జరిగిందనే మాట కూడా మీతో మనం చేస్తున్నాను. మళ్ళీ అలాంటి నీళ్ళ నిరంజన్ రెడ్డి ఈరోజు నోట్ల నిరంజన్ రెడ్డి అయినాడు. నీళ్లు కాదు, నోట్ల నిరంజన్ రెడ్డి అయినాడు. అలాంటి నీళ్లు ఈరోజు కలవకుర్తిలో లేవు అనే మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. అందుకనే దయచేసి మనందరం కూడా ఈ నీళ్ల గురించి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట నేను మనవి చేస్తూ, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందాం. మొన్న మన మహబూబ్ నగర్లో ఉద్యోగాల పేరిట, నిరుద్యోగ సైరన్ పేరిట మనం సభ పెడితే, గతంలో ఎప్పుడు జరిగినటువంటి సభ మనం ఆ మహబూబ్ నగర్ దగ్గర మనం చేశాం. ఈరోజు కొల్లాపూర్లో కూడా పెద్ద సభ చేస్తున్నాం. మహబూబ్ నగర్లో ఏ సభ పెట్టినా విజయవంతమవుతుందనేటువంటి మాట నేను మనవి చేస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.